హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి ఛానల్. సో, దిస్ ఈస్ దేవి. సో, నేను ఆల్రెడీ 8థ్ క్లాస్‌లో ఉన్న పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు అనే టాపిక్ చెప్పాను కదండీ! సో, దానికి లింకేజ్‌గా ఇప్పుడు 9థ్ క్లాస్‌లో టాపిక్ వచ్చేసి ఆహార వనరుల్లో అభివృద్ధి. దీని గురించి అయితే మనం చూద్దాం. సో, మన శరీర అభివృద్ధికి, అలాగే పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, అలాగే క్రొవ్వులు, విటమిన్లు, వీటితో పాటుగా ఖనిజ లవణాలు. సో, ఈ అవసరమని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో, ఇలా అవసరమైన వీటిని మనం వేటి ద్వారా పొందుతాము అంటే ఆహారం ద్వారా పొందుతాం. సో, మనం ఆహారాన్ని వేటి ద్వారా పొందుతాము అంటే మొక్కలు, అలాగే జంతువులు మనకు ప్రధానంగా ఆహార వనరులు. సో, ఈ మొక్కలు మరియు జంతువులను ప్రధానంగా నుంచి లభించే ఆహార వనరులను ఏ రకంగా పొందుతాము అంటే వ్యవసాయము, అలాగా పశుపోషణ, ఈ 2 పద్ధతుల ద్వారా మనం ఆహారాన్ని అయితే పొందుతూ ఉంటాం. సో, మన దేశంలో జనాభా అనేది చాలా అధికంగా ఉంటుంది. మన జనాభా ఎప్పుడూ కూడా నిరంతరం మిలియన్ కన్నా ఎక్కువగా పెరుగుతూనే ఉంటుంది. సో, ఇప్పుడు మన జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయాలంటే బాగా ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని కూడా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. సో, ఆల్రెడీ మనం ఉన్న భూమిలో చాలా ఎక్కువ మొత్తంలో సాగు భూమి అంటే వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం. సో, అంటే ఇంక మనం సాగు భూమిని పెంచి దాని విస్తీర్ణం పెంచి ఆ రకంగా ఆహారోత్పత్తిని పెంచడానికి అవకాశాలైతే లేవు. అందువలన మిగిలిన విధాలుగా అంటే పంటలు, పశుపోషణలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటం, ఈ రకంగా మనం జనాభాకి అవసరమైన ఆహారాన్ని అనేది మనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సో, మన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి రకరకాల విప్లవాలైతే వచ్చాయండి. అందులో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మెరుగుపరచడానికి ప్రధానంగా హరిత విప్లవం అనేది చాలా దోహదపడింది. అలాగే పాల ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవం అనేది కూడా దారితీసింది. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ హరిత విప్లవం అలాగే శ్వేత విప్లవం వల్ల సహజ వనరులు అనేవి మరింతగా క్షీణించడం అనేది జరుగుతుంది. దీని ఫలితంగా ఈ సహజ వనరులను నాశనం చేయకుండా, అలాగే పర్యావరణాన్ని క్షీణింప చేయకుండా దానిని నిర్వహించే సమతుల్యతను భంగం కలిగించకుండా ఆహారోత్పత్తిని పెంచడం అనేది చాలా ముఖ్యం. సో, అందుకే మనం ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో వ్యవసాయం మరియు పశుపోషణలో సుస్థిరమైన పద్ధతులను, విధానాలను ఉపయోగించాలండి. దీనిని ఉపయోగించడం వల్ల మనం మన పర్యావరణాన్ని కూడా సమతుల్యంగా ఉంచవచ్చు. సో, ఆహార భద్రత అంటే ఆహార లభ్యత, అలాగే మనకి అందుబాటులో ఉన్న ఆహారం, ఆ రెండిటిపైన ఆధారపడి ఉంటుందండి ఆహార భద్రత అనేది. మన జనాభాలో చాలా ఎక్కువ మంది దేనిపై ఆధారపడి జీవిస్తున్నారంటే వ్యవసాయం పైనే. ఇది మనకి తెలిసిన విషయమే. సో, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడం చాలా అవసరం. సో, శాస్త్రీయ నిర్వహణ పద్ధతులను అవలంబించాలి. ఇటువంటివి పెంచాలి అంటే అవి ఎలాగా? సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు ఏం చేయాలి? మిశ్రమ వ్యవసాయము, అలాగే అంతర పంటలు పండించడం, సమీకృత వ్యవసాయ పద్ధతులు ఇలాంటివి చేపట్టడం ద్వారా వీటి యొక్క ఆదాయాన్ని పెంచవచ్చు. ఉదాహరణకు వ్యవసాయాన్ని పశువులు, అలాగే కోళ్ల పెంపకం. సో, వ్యవసాయం చేసేటప్పుడు పశువులుతో పాటుగా కోళ్ల పెంపకము, అలాగే చేపల పెంపకము, తేనెటీగల పెంపకము కలిసి చేపట్టాలి. దీన్ని ఏమంటారంటే సమీకృత వ్యవసాయ పద్ధతులు. పంట దిగుబడిలో అభివృద్ధిని అయితే చేయాలండి. సో, దానికోసం గోధుమ, వరి, మొక్కజొన్న, అలాగే చిరుధాన్యాలు, జొన్నలు వంటి ధాన్యాలు మనకి ఏం చేస్తాయి? ఇవి ప్రధానంగా మనకి శక్తినిచ్చే పిండి పదార్థాలను అందజేస్తాయి. సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ వరి. సో, వరిలో కార్బోహైడ్రేట్లు ప్రధానంగా ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అలాగే పప్పు ధాన్యాలు వచ్చేటప్పటికి శనగ, దీనికి ఇంకొక పేరు చన, అలాగే బఠానీ, దీనికి ఇంకొక పేరు మటర్, మినప్పప్పు, దీనికి ఇంకొక పేరు ఉరాడ్, పెసరపప్పు, మూంగ్, కందిపప్పు, అర్హర్, అలాగే ఎర్రపప్పు, మసూర్ నుండి. సో, మనకి పప్పు ధాన్యాల నుంచి మ్యాక్సిమం ఏం లభిస్తాయంటే ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు లభిస్తాయి. అలాగే నూనె గింజలైన సోయాబీన్, వేరుశనగ, నువ్వులు, ఆముదము, ఆవాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు. సో, ఇవన్నీ కూడా మనకు అవసరమైన కొవ్వులను అయితే అందిస్తాయి. సో, మనకి ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేశాడు కదండి, వీటికి మళ్ళీ వేరొక పేరు. ఇదైతే చాలా ఇంపార్టెంటు, బిట్లు కూడా అడగొచ్చు. సో, ఇదైతే కొంచెం ఎక్కువ చూసుకోండి.
సో, అలాగే కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు కూడా మనకు విటమిన్లు అలాగే ఖనిజ లవణాలతో పాటు కొద్ది మొత్తంలో ఈ విటమిన్లు, ఖనిజ లవణాలను అందిస్తాయి. వాటితో పాటుగా కొంచెం మొత్తంలో పిండి పదార్థాలను అలాగే ప్రోటీన్లను, కొవ్వులను కూడా అందిస్తాయి. ఇంకా ఈ ఆహార పంటలతో పాటు మనం బెర్సిన్, ఓట్స్ లేదా సోడాన్ గడ్డి, ఓట్స్‌కి ఇంకొక పేరేంటంటే సోడాన్ గడ్డి. ఇవి పశుగ్రాస పంటలండి. పశువులకు ఆహారంగా పెంచుతారు. పశువుల ఆహారం కోసం వీటిని పెంచుతూ ఉంటారు. ఏంటవి? ఎగ్జాంపుల్ బెర్సిన్, ఓట్స్ లేదా సోడాన్ గడ్డి. సో, వివిధ రకాల పంటలు, వాటి పెరుగుదల మరియు జీవిత చక్రం పూర్తవడం అనేది వేటి మీద ఆధారపడుతుందంటే వాతావరణ పరిస్థితులు, అలాగే ఉష్ణోగ్రత, అలాగే కాంతి వ్యవధి. అంటే దీన్నే ఏమంటారంటే ఫోటో పీరియడ్ అంటారు. అంటే మొక్కల పెరుగుదల మరియు పుష్పించడం అనేది కాంతి వ్యవధి అంటే సూర్యకాంతిపై ఆధారపడి ఉంటుంది. సో, మనందరికీ తెలుసు కదా, మొక్కలే మనకి కావలసిన ఆహారాన్ని అనేవి సూర్యరశ్మిని ఉపయోగించి తయారు చేస్తాయి. ఆ మొక్కల నుండే మిగిలినవన్నీ కూడా ఆహారాన్ని పొందుతాయి అని. సో, మనకు తెలిసి కొన్ని రకాల పంటలైతే వర్షాకాలంలోనే పండుతాయి. ఇలా వర్షాకాలం అంటే ఓన్లీ వర్షాకాలంలో అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, జూన్ టు అక్టోబర్ ఈ మధ్య కాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఏ పంటలు అంటారండి? జూన్ టు అక్టోబర్. ఇది ఆల్రెడీ మనకి 8th క్లాస్లో కూడా వచ్చింది. సో, చాలా ఇంపార్టెంట్, ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే శీతాకాలం అంటే నవంబర్ టు ఏప్రిల్ మధ్యకాలంలో పండే పంటలు రబీ పంటలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్గా ఏమిచ్చాడు? వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు. సో, వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు ఇవన్నీ ఏంటి? శీతాకాలం పంటలు అంటే రబీ పంటలు. మరి ఖరీఫ్ పంటలకి ఎగ్జాంపుల్గా ఏమిచ్చాడు? గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసెలు రబీ పంటలు. సో, మనకి ఈ 8th క్లాస్లో ఇచ్చినవి అండ్ ఇవి దగ్గర పెట్టుకొని ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. భారతదేశంలో 1952 నుండి 2010 వరకు కేవలం ఎంత శాతం సాగు భూమి అయితే ఉందంటే 25%. దాని ద్వారా మనకి 4 రెట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరగడం జరిగింది. సో, అలాగే ఈ వ్యవసాయంలో అవలంబించే పద్ధతుల గురించి ఆలోచిస్తే వాటిని మనం 3 దశలుగా విభజించవచ్చండి. సో, మొదటిది మనం నాటే విత్తనాల ఎంపిక, అది చాలా ఇంపార్టెంట్. రెండవది పంట మొక్కలకు పోషణ. అలాగే మూడవది పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా కీటకాల నుంచి అలాగే రక్షించడం. సో, పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి ప్రధానంగా కార్యకలాపాలని క్రింది రకాలుగా అయితే వర్గీకరించవచ్చు. సో, అందులో మొదటిది పంట రకం అభివృద్ధి, రెండవది పంట ఉత్పత్తిలో అభివృద్ధి, మూడవది పంట రక్షణ మరియు నిర్వహణ. సో, పంట రకం అభివృద్ధి గురించి ఈ మూడింటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దామండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.